ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో అక్రమంగా కూడబెట్టిన నోట్ల కట్టలు కనిపించాయి. విజిలెన్స్ అధికారులను చూసి కంగుతిన్న ఆ చీఫ్ ఇంజనీర్ ఏం చేయాలో తెలియక కరెన్సీ కట్టలను బయటకు విసిరాడు. కరెన్సీ వర్షాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఒడిశాలోని ఓ చీఫ్ ఇంజనీర్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా నగదు ఆభరణాలను గుర్తించారు. భువనేశ్వర్, అంగుల్లోని రహదారుల భవనాల శాఖ ఇంజనీర్ భైకుంఠనాథ్ సారంగి నివాసాల్లో సోదాలు నిర్వహించి 2 కోట్ల రూపాయల నగదు, భారీగా ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లోని ఒక ఫ్లాట్లో ₹1 కోటి, అంగుల్లోని మరో ఫ్లాట్లో ₹1,10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 26 మంది అధికారులు పాల్గొన్నారు. వారంతా నోట్ల కట్టలు లెక్కపెడుతున్న దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. అధికారుల రాకను గమనించిన సారంగి కుటుంబ సభ్యులు ₹500 నోట్ల కట్టలను కిటికీ నుంచి బయటకు విసిరేశారు. ఆ నగదును ప్రత్యక్ష సాక్షుల సమక్షంలో అధికారులు రికవరీ చేశారు. నోట్ల కట్టలు కింద పడుతున్న వీడియోలను అధికారులు విడుదల చేశారు. సారంగికి చెందిన పలు ఆస్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కరదగాడియా, అంగూల్లో 2 అంతస్తుల భవనాలు, సియోలా, పిప్లి, పూరీ జిల్లాల్లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు.